విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం గోరంట్ల కార్యాలయం వద్ద కొంతమూరు గ్రామానికి చెందిన టి సురేష్, ఆర్ భాను, వై కిరణ్లకు ట్రైసైకిళ్లను, కొంతమూరు గ్రామానికి చెందిన డి శివకీర్తి, కోలమూరు గ్రామానికి చెందిన పి రాజులకు వీల్ చైర్లు అందించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుందని, వారిని ఆదుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఎక్కడైనా సదరన్ సర్టిఫికేట్లో లోపాలు ఉంటే సరిచేసి అర్హులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ హయాంలో నిరాధారణకు గురై ఇబ్బందులు పడుతున్న విభిన్న ప్రతిభావంతులకు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరిని ఆదుకునే విధంగా వీరికి అవసరమైన పరికరాలు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు అందిస్తుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందని, వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, కంచిపటి గోవింద్, షేక్ కాసిం, వెంకటేశ్వరరావు, తాడాల వీరన్న, కలిదిండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకత్వాలు నిర్దేశించుకొని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలని, వారిని ఆదుకోవాలన్న లక్ష్యంలో చంద్రబాబు గారు కార్యక్రమాలు తీసుకున్నారు. అందుకనే 4,000 రూపాయలు ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. తలసీమియా వ్యాధి లాంటి మహమ్మారిని పడిన వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా మంచాన పడిన వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఎక్కడైనా సదరం సర్టిఫికేట్లో లోపాలు ఉంటే సరిచేసి బాధితులందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంలో చంద్రబాబు గారు ఉన్నారు. అలాగే 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వ కాలంలో మొత్తం నిరాదరణకు గురైన ఈ వర్గాలకు న్యాయం చేసే లక్ష్యంలో వాళ్ళ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతోంది. ఎవ్రీ ఇయర్ కూడా సదరన్ సర్టిఫికేట్లు కంప్లీట్ చేసి ఏదైనా పెన్షన్లు ఉంటే మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా వారికి ఇవ్వాలని, అలాగే పరికరాలు, వారికి అవసరమైన పరికరాలను ఇచ్చి వారిని ఆదుకోవాలని, వారిలో ధైర్యం నింపాలని, వారికి ఉద్యోగ కల్పనలో కూడా రిజర్వేషన్ పెంచడం కూడా జరుగుతోంది. ఆ ఉద్యోగ నిర్వహణలో వారికి విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవడం కోసం కార్యాచరణ మూసాను. ఈ రోజున ప్రభుత్వం నుంచి వచ్చిన 5 ట్రైసైకిల్స్ని ఇవాళ బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో క్యాలిపర్స్లు కానీ అలాగే అంధత్వ నివారణ కోసం కూడా కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ పిలిపిస్తున్నాం. అవయవదానం ప్రధానం. వాళ్ళ కళ్ళు కానీ, కిడ్నీ కానీ, లివర్ ఏదైనా సరే, మూత్రపిండాలు కానీ మనం దానం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. వృధాగా పానీయకుండా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాం. అవయవదానానికి అందరూ ముందుకు రావాలని, బాధితులను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ రోజున ఈ మంచి కార్యక్రమాన్ని అందించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.